హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబుది బర్త్డే ఉందండి. మా బాబు బర్త్డే జరిగింది. పిల్లలైతే అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సాంగ్ అయితే పాడుతున్నారు హ్యాపీ బర్త్డే అని. మా పాప కూడా పక్కన నిల్చుంది, మా బాబు పక్కనే. మా బాబుది బర్త్డే కానీ మా పాప కూడా మంచిగా రెడీ అయ్యి మా బాబు పక్కన నిల్చుంది. చూడండి, పిల్లలైతే చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. మా పక్కన పిల్లలు వచ్చారండి, చాలా మంది వచ్చారు. చాలా మంచిగా జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి. పిల్లలందరూ క్లాప్స్ కొడుతున్నారు, సాంగ్ అయితే పాడుతున్నారు. పక్కన పిల్లల వాళ్ళందరూ ఫ్రెండ్స్, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ మా పక్కన ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చారండి. ఆ రోజైతే ముందుగా మేము సాయిబాబా గుడికి వెళ్ళాము. మా బాబు బర్త్డే కదా, గుడికి వెళ్ళేసి సాయిబాబాకి అర్చన, మా బాబు పేరు మీద అర్చన చేపించి ప్రసాదం అయితే కూర్చొని తింటున్నాం. అందరం కూర్చొని తింటున్నాం, మా వారు, మా పాప, నేను, మా బాబు. సాయిబాబా గుడిలో అయితే ఫుల్ జనం అయితే తక్కువే ఉన్నారు. ఇంకా అక్కడ మాకు ప్రసాదం పెట్టారు, రవ్వకి సరే మేమైతే తిన్నాము, మా పాప కూడా తిన్నది. చూడండి, బాబా గుడి అయితే చాలా బాగుంది. మేమైతే ఇంకా అక్కడ వీడియో తీసుకున్నాము, ఫొటోస్ దిగాము. మా బావరు కొబ్బరి తింటున్నారు, మా పాప కూడా కొబ్బరి తీసుకొని కూర్చొని తింటున్నారు వాళ్ళందరూ. మా బాబు అయితే పెడుతుంటే హ్యాపీ బర్త్డే అని పెడుతుంటే తినట్లే ఆయన. కొంచెం తిను అని చెప్తున్నా, కొంచెం అయితే తిన్నాడు. నేను కూడా కొంచెం తిన్నా. ఇంకా అక్కడ నుంచి షాపింగ్కి అయితే వచ్చాము, మా బాబుకి డ్రెస్ కోసం అని చెప్పేసి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ మా బాబుకి అయితే డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము. ఫుల్ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి వేరే షాప్కి వెళ్ళాము. అక్కడ మా బాబు మా పాప వాళ్ళు అయితే స్టెప్స్ ఎక్కుతున్నారు, అది వచ్చి స్టెప్స్ ఎక్కుతున్నారు, మా పాప, మా బాబు, మా వారు. అక్కడ మాకేమీ నచ్చలేదు. ఇంకా సౌత్ ఇండియాకి వెళ్ళేసి అక్కడైతే తీసుకున్నాము. మా పాప చూడండి, ఒకటి డ్రెస్ తీసుకొని, టీషర్ట్ తీసుకొని దాన్ని తీసి మళ్ళీ ఫోల్డ్ చేస్తుంది. ఆమెకి మడత ఏం రావట్లేదు, మడత పెట్టడానికి రావట్లేదు, అయినా ట్రై చేస్తుంది. చూడండి ఎట్లా కూర్చొని, అక్కడ ఏసీ గాలి ఉంది, మంచి చల్లగా ఉంది. ఆమె అక్కడ కూర్చొని ఇంకా ఫోల్డ్ చేస్తుంది. చూడండి ఎట్లా చేస్తుందో. ఆమెకు సరిపోతుందేమో అని తీసుకుంది, బట్ అది కొంచెం ఆమెకి సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ మడతేయమని చెప్తే మంచిగా అటు ఫోల్డ్ చేసి పెడుతుంది, కానీ ఆమెకి రావట్లేదు. అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాము షాపింగ్ మాల్లో. చూడండి, మా బాబు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగిండు. మా పాప అయితే క్యాప్ పెట్టుకుంది, అక్కడ బొమ్మకున్న క్యాప్ తీసి వీళ్ళు పెట్టుకున్నారు క్యాప్స్. ఇంకా షాపింగ్ అయిపోయింది, డ్రెస్ తీసేసుకున్నాము. ఇక బయటకు వచ్చేసి చాలా ఎండగా ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ అయితే కావాలని చెప్పారు. ఐస్ క్రీమ్ అయితే చెరొకటి కొనిచ్చాము, ఇంక ఇంటికి వచ్చేసినాము. బర్త్డే అయితే స్టార్ట్ అయింది, ఇంకా డెకరేషన్ అదంతా చేసేసాము. మా అక్క వాళ్ళ పాప అయితే డెకరేషన్ చేసింది, బెలూన్స్ అన్నీ. మా బాబు అయితే కొన్ని ఫొటోస్ అయితే దింపాము. ఫొటోస్ అయితే నేను కొన్ని పెట్టాను అందులో. చూడండి, అదే డ్రెస్ మేము తీసుకున్నాము సౌత్ ఇండియాలో. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు ఈవినింగ్ టైంలో. కేక్ అయితే కట్ చేసినాము. ఎడుకోబోతుండు మా బాబు. ఇంకా పిల్లలందరూ అయితే వాళ్ళకి థమ్స్అప్, స్ప్రైట్, ఆలే సిప్స్, స్నాక్స్ అయితే పెట్టాము. పిల్లలైతే చాలా మంది వచ్చారు, అందరూ కూర్చొని స్ప్రైట్, మజా, థమ్స్అప్ తాగుతున్నారు. నేనైతే అందరికి ఇస్తున్నా, ఎవరెవరికి ఏం కావాలో. ఇంకా చాక్లెట్స్ కూడా ఇచ్చామండి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతున్నారు. పిల్లలందరూ మస్తు ఎంజాయ్ చేసారు. మా బాబు అయితే, మా పాప కూడా మధ్యలో కూర్చుంది, వాళ్ళ మధ్యలో అక్కడ కూర్చొని తాగుతుంది. చూడండి, లాస్ట్కి అయితే ఇక నైట్ ఫుడ్ తింటున్నారు. ఇక అందరూ ఒక దగ్గర అందరు వెళ్ళిపోయారు, ఇంకా వీళ్ళు ఫుడ్ అయితే తింటున్నారు. బిర్యానీ అయితే తెప్పించినామండి, బిర్యానీ అయితే పిల్లలు తింటున్నారు ఒకటే ప్లేట్లో పెట్టుకొని. అది కొంచెమే ఉంది, ఆ కొంచెంలోనే వాళ్ళందరూ షేర్ చేసుకొని తింటున్నారు. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. అట్లా చిన్నప్పుడు పిల్లలందరూ అట్లా కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా, వాళ్ళు తింటుంటే మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి ఎట్లా తింటున్నారో పాపం. అందులో ఉంది కొంచెం దాంట్లోనే తల కొంచెం తింటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అదైతే మా ఇల్లు అండి. మా పాప అయితే కొన్ని ఫొటోస్ దిగాండి. మా బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది.